ఈ జనరేషన్లో ఒక చిన్న మాటకే కోపం మంటలా రగిలిపోతుంది. కోపం వచ్చిన క్షణంలో ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా మనకే తెలియదు. కానీ కోపంలో మాట్లాడిన ఆ ఒక్క మాట జీవితాంతం నాశనానికి కారణమవుతుంది. భగవద్గీత చెబుతుంది కూడా కోపమే పతనానికి మూలమని. పూర్వం ఒక వ్యక్తి బుద్ధుడిని చూసి కోపంతో ఉమ్మేశాడు. కానీ బుద్ధుడు శాంతంగా తుడుచుకొని చిరునవ్వు చిందించాడు. పక్కనే ఉన్న ఆ వ్యక్తిని చూసి మాటలపై కంట్రోల్ లేని మనిషి తన జీవితంపై కూడా కంట్రోల్ కలిగి ఉండడు అని అన్నాడు. తను చేసిన పనికి పశ్చాత్తాపంతో మరుసటి రోజు బుద్ధుడి కాళ్ళపై పడిపోయాడు. గుర్తుంచుకోండి, కోపం వచ్చినప్పుడు మన మెదడు సరైన పదాలను ఎంచుకోలేదు. మనం అన్న మాటలు విన్న వారికి కత్తిలా గుచ్చుతాయి. అందుకే ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వారిని వాదంతో ఆపకండి. ఎందుకంటే పొగను ఆపడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నిప్పును ఆర్పితేనే పొగ ఆగుతుంది. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, కోపం అవివేకం తెస్తుంది, అవివేకం మతిమరుపుని ఇస్తుంది, మతిమరుపు అజ్ఞానాన్ని కలిగిస్తుంది, చివరికి ఆ అజ్ఞానమే నాశనం చేస్తుంది. కాబట్టి సహనం కోల్పోవద్దు. కోపం మీద గెలిచిన వాడు నిజమైన యోధుడు. శాంతి, సహనం ఇవే మనిషి గెలిచే అతిపెద్ద విజయాలు. సో ఫ్రెండ్స్, కోపానికి దూరంగా ఉండడానికి మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.